1980స్‌లో మద్రాస్‌లోని ఒక చిన్న విలేజ్‌లో మురుగన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన ఒక చిన్న షాప్‌లో వర్క్ చేస్తున్న వ్యక్తి. కాకపోతే ఒక రూ. 10,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి స్టీల్ రాడ్స్ హార్డ్‌వేర్ షాప్‌ని ఓపెన్ చేయాలని చెప్పేసి, స్టీల్ డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. అందరూ వాడుతున్నారు. ఈ బిజినెస్ పెడితే బావుంటది అని చెప్పేసి ఆలోచించిండు. కాకపోతే ఈయన దగ్గర అన్ని డబ్బులు లేవు. అండ్ ఆయన చేస్తున్న పని నుండి అన్ని పైసలు సంపాదించాలన్నా కొన్ని సంవత్సరాల టైం పడతది. అలా ఆయన కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి ఇలా ఒక షాప్ పెట్టబోతున్నా, డబ్బు కావాలి అని చెప్పేసి అడగడం స్టార్ట్ చేసిండు. అలా వెళ్తూ వెళ్తూ విజయ్ అనే ఒక వ్యక్తి దగ్గరికెళ్ళిండు. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. కాకపోతే విజయ్ కూడా సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తి, జాబ్ చేస్తున్న వ్యక్తి. కానీ విజయ్ దగ్గర అంత డబ్బు ఉండదని తెలిసినప్పటికీ మురుగన్‌కి ఇంకొక ఆప్షన్ లేదు. బట్ ఫ్రెండ్ అడిగిండు కదా అని చెప్పేసి విజయ్ ఆయన దగ్గర ఉన్న రూ. 6,000 ఇచ్చి 4 నెలలు ఆయన జాబ్‌లో కష్టపడి ఈయన చేతిలో పెట్టేసిండు. కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏందంటే విజయ్ ఇలా రూ. 10,000 మురుగన్‌కి ఇచ్చిండు అన్న విషయం ఎలాంటి పేపర్‌లోనూ వీళ్ళు రాసుకోలేదు. బట్ ఇద్దరు కలిసి షాప్‌ని గ్రాండ్‌గా ఓపెన్ చేసిర్రు. బిజినెస్ మంచిగా రన్ అవ్వడం స్టార్ట్ అయింది. కొన్ని రోజుల తర్వాత మురుగన్ విజయ్ దగ్గరకొచ్చి నాన్ అటై కవర్ టు కొలికిరణ్ అని చెప్పేసి నీ బిజినెస్ నేను రన్ చేస్తా, నువ్వు జాబ్ చేసుకో మామా అని చెప్పేసి మురుగన్ విజయ్‌తో చెప్పిండు. విజయ్ కూడా ఆయన పనిలో బిజీ అయిపోయిండు. టైం గడుస్తూ పోయింది. కొన్ని వారాలు, నెలలు, ఏండ్లు కూడా గడిచిపోయినాయి. విజయ్ కూడా ఆయన ఇచ్చిన డబ్బు మర్చిపోయిండు. కానీ ఇంకొక సైడ్ మురుగన్ మాత్రం ఒక షాప్ నుంచి ఇంకొక షాప్ ఇలా కొన్ని షాప్స్ పెంచుకుంటూ పోయి స్టీల్ బిజినెస్‌ని ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగా నిర్మించాలని చెప్పి ఆల్మోస్ట్ ఆయన బిజినెస్ వాల్యూ 10 ఏళ్లలో రూ. 10,00,00,000 వరకు రీచ్ అయింది. అలా అంత డబ్బు పెట్టి ఒక ఫ్యాక్టరీ నిర్మించబోతున్నానని చెప్పేసి ఊరంతా ప్రచారం వేసిండు మురుగన్. కానీ జనాలంతా వీళ్ళిద్దరూ కలిసి ఈ చిన్న షాప్ స్టార్ట్ చేసిర్రు కదా, మరి విజయ్‌కి ఈ విషయం తెలవదా అని చెప్పేసి చాలామంది అనుకోవడం స్టార్ట్ చేసిర్రు. కొంతమంది డబ్బు రాగానే మురుగన్ విజయ్‌ని మర్చిపోయిండు అని చెప్పేసి కూడా పుకార్లు నడిచినాయి. అలా ఏ రోజైతే ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి, రిబ్బన్ కట్ చేయడానికి అందరినీ పిలిచిండో అదే రోజు మురుగన్ విజయ్‌ని కూడా పిలిచి ప్రతి ఒక్కరి ముందు వీడు లేకపోతే వీడు ఆ రోజు రూ. 10,000 నాకు సహాయం చేయకపోతే ఈ ఫ్యాక్టరీని ఈరోజు పెట్టేవాడినే కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరి ముందు విజయ్‌ని మెచ్చుకొని సన్మానం చేసి ఆయన చేతితోటే రిబ్బన్ కట్ చేయించి కంపెనీలోని 50% షేర్స్ ఉన్న డాక్యుమెంట్స్‌ని విజయ్ చేతిలో పెట్టిండు. ఈ స్టోరీ విన్న తర్వాత వీళ్ళిద్దరూ ఎంత మంచి ఫ్రెండ్సో కదా, విజయ్ కూడా మచ్చేసుకొని పుట్టిండు. రూ. 10,000 ఇచ్చి ఏం చేయకుండా రూ. 5,00,00,000 ఆస్తికి శ్రీమంతుడయిండు అని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. కానీ ఇంతకు మించిన లక్ ప్రతిరోజు మన కళ్ళ ముందే ఉన్నా కానీ మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? నేనేమంటున్నానో మీకు ఇప్పటికీ అర్థమై ఉండదు. విజయ్ ఒక ఫ్రెండ్‌ని నమ్మి ఆ బిజినెస్ సక్సెస్ అవుతుందో అవ్వదో అని తెలియకుండా కూడా ఆయన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని జమ చేసి మరీ దాంట్లో పెట్టిండు. కానీ మన కళ్ళ ముందే 5,000కు పైగా బిజినెసెస్ కొన్ని వందల వేల కోట్లతో రన్ అవుతున్నాయి. వేల మంది ఎంప్లాయీస్, వాళ్ళకి అప్పియడానికి కొన్ని వందల బ్యాంకులు రెడీగా ఉన్నప్పటికీ ఎవరైనా ఒక సాధారణ ఇన్వెస్టర్ వచ్చి మా కంపెనీలో డబ్బు పెడతాడని చెప్పి ప్రతి మండే నుండి ఫ్రైడే వరకు వాళ్ళ డోర్స్ ఓపెన్ చేసుకొని వెయిట్ చేస్తున్నారు. ఇంత మంచి ఆపర్చునిటీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నాడు? ఎందుకు దీంట్లో స్కామ్లు అవుతాయి, అదవుతాయి, డబ్బంతా పోగొట్టుకుంటారనే అపోహలో జనాలు వీటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్ మీద ఉన్న భయాల్ని, అపోహల్ని తీసేసి అదొక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీలా చూస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరి మైండ్ సెట్ చేంజ్ అవ్వాలని చెప్పి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఐ థింక్ ఇప్పుడు మీ మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తుండొచ్చు. కొద్దిగా ఇన్వెస్టింగ్ మీద లైట్ క్లారిటీ వచ్చుండొచ్చు. ఎందుకు ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లోపలికి ఎంటర్ అవుతుంది? అసలు ఈ కంపెనీస్ అన్ని స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించగలుగుతాయి? దీంట్లోకి రావడం వల్ల వాళ్ళకేం బెనిఫిట్ ఉంటుంది? అండ్ ఒక సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తి స్టాక్ మార్కెట్లో వచ్చే కొన్ని ఆపర్చునిటీస్ ద్వారా ఎలా ధనవంతులు అవ్వగలుగుతున్నారు? అండ్ అసలు మార్కెట్ బేసిక్ రూల్స్ ఏంటివి? అవి నేర్చుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నా. కంప్లీట్ వీడియో చూస్తే స్టాక్ మార్కెట్ అంటే ఇది అనే ఒక బేసిక్ ఐడియా క్లారిటీగా మీకు వచ్చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీంట్లో నేను యానిమల్ మూవీలో ఉండే స్వస్తిక్ స్టీల్ అనే కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకోబోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ స్వస్తిక్ స్టీల్ అనే కంపెనీ వాల్యుయేషన్ విలువ రూ. 1,000 కోట్ల. దాంట్లో వీళ్ళొక కొత్త స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు. ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి దాదాపు వాళ్ళకి రూ. 300 కోట్ల ఖర్చు వస్తుంది. కంపెనీ వాల్యుయేషన్ 1,000 కోట్లు ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర రూ. 300 కోట్ల ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని అమ్మితే వచ్చే డబ్బు అది. ఈ 300 కోట్లు వాళ్ళకి రావాలంటే మెయిన్గా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకోవడం. కానీ ఇలా లోన్ ఎప్పుడైతే ఏదైనా కంపెనీ తీసుకుంటుందో ఫిక్స్డ్ అమౌంట్ మనం మంత్లీ కట్టాలి కాబట్టి ఆ ప్రెషర్ వల్ల బిజినెస్ సరిగా కొంతమంది రన్ చేయలేరు. దానివల్ల చాలా బిజినెసెస్ కుప్పగూలిపోయినవి కూడా ఉన్నాయి. సో దీన్ని వాళ్ళు ఎంచుకోలేదు. 2, ఏంజల్ ఇన్వెస్టర్స్ అండ్
వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్. వీళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు. వీళ్ళ దగ్గర కొన్ని వందల కోట్లు ఉంటాయి. బట్ వీళ్ళు వాళ్ళని వెతికి, వాళ్ళని పిలిచి, మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాళ్ళకి నచ్చితేనే దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి, వన్స్ వాళ్ళు దీంట్లో 10,00,00,000 లేదా 20,00,00,000 పెట్టినప్పటికీ వాళ్ళ కంట్రోల్ ద్వారానే కంపెనీ నడవాలి, కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ రూల్స్ కూడా ఉంటాయి. సో ఈ రూట్ కూడా వద్దనుకున్నారు. వీళ్ళకున్న ఇంకొక థర్డ్ ఆల్టర్నేటివ్ స్టాక్ మార్కెట్. అందుకే చాలా కంపెనీస్ స్టాక్ మార్కెట్‌ని బిజినెస్ ఎక్స్‌పాన్షన్ చేయడం కోసమే చూజ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇప్పుడు స్వస్తిక్ స్టీల్ కంపెనీ ఏమనుకుందంటే, ₹300,00,00,000 మాకు కావాలి. దానికోసం 10,00,00,000 షేర్స్‌ని మేము ఇష్యూ చేయబోతున్నాం. అంటే ఈ 300,00,00,000ని ₹10,00,00,000 షేర్స్ లాగా డివైడ్ చేయబోతున్నాం. అలా ఒక్క షేర్ విలువ ₹30 ఉంటది. ఎవరైనా మా కంపెనీ స్టాక్ ఒక్కటి కొనాలనుకున్నా గానీ ₹30 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటది. బట్ ఇక్కడ విషయం ఏందంటే, కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి రావాలనుకుంటుంది. దానికోసం కంపెనీ కొన్ని క్రైటీరియాస్‌ని కంప్లీట్ చేసి ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ని ఇష్యూ చేయాలి. అలా ఐపీఓ లాంచ్ చేస్తేనే ఒక కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి రాగలుగుతది. సో ఐపీఓ లాంచ్ చేసిన తర్వాత మనం దాంట్లో డబ్బులు పెట్టాలంటే ఒక్క షేర్ కొనుక్కుంటే సరిపోదు. కేవలం ఒక్క షేర్ అయితే ఎవ్వరూ ఐపీఓలో అమ్మరు. అలా కంపెనీ వాళ్ళు 500 షేర్స్ అన్నిటిని బంచ్ చేసి, ఒక నార్మల్ వ్యక్తి ఐపీఓలో ఇన్వెస్టింగ్ చేయాలనుకుంటే దగ్గర దగ్గర 500 షేర్లు కొనాలి. అంటే ₹15,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే ఐపీఓలో అలాట్‌మెంట్ వస్తది. సో మీరేమనుకుంటున్నారు? ₹30 షేర్ విలువ, 500 షేర్స్ కొనాలంటే ₹15,000 పెట్టాలి. కానీ మనం 30,000 ఖర్చు పెట్టి 2 లాట్లు కొనుక్కుందాం, కంపెనీకి సంబంధించి 1000 షేర్స్ నా దగ్గరకు వస్తాయని చెప్పేసి నేను అనుకున్నాను. ఎప్పుడైతే మనం ఐపీఓలో డబ్బు పెట్టిన తర్వాత కంపెనీ కొన్ని రోజులకి స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిపోతది. లిస్ట్ అయిన వెంటనే స్వస్తిక్ స్టీల్ కంపెనీ మీద ఎక్కువ క్రేజ్ ఉంటే చాలామంది జనాలు దాంట్లో డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలా షేర్ విలువ ₹30 నుంచి ₹40కి పెరిగింది అనుకుందాం. సో నేను ఏ అనే పర్సన్ బి అనే వ్యక్తికి ఇప్పుడు ₹40 అయింది కాబట్టి ఈ షేర్స్‌ని అమ్మేద్దాం అనుకుంటున్నా. సో బి అనే పర్సన్ ₹40,000 నాకు ఇచ్చి నా దగ్గర ఉన్న 1000 షేర్స్‌ని కొనుక్కొని పోతాడు. నేను ఇన్వెస్ట్ చేసింది 30,000, నాకు వచ్చింది 40,000, ఎక్స్ట్రా ₹10,000 ప్రాఫిట్ నేను సంపాదించుకున్నా. బి అనే వ్యక్తి 1000 షేర్స్ కొన్న తర్వాత కొన్ని నెలల పాటు ఆ షేర్స్ అలానే పెట్టుకున్నాడు. స్వస్తిక్ స్టీల్ కంపెనీ ఫ్యాక్టరీ పెట్టేసింది. ఫ్యాక్టరీ మంచిగా రన్ అయ్యి వీళ్ళకి ఎక్కువ డబ్బు రావడం స్టార్ట్ అయింది. అలా కంపెనీ చిన్న చిన్నగా గ్రో అవ్వడం వల్ల షేర్ విలువ ఒక షేర్ ₹40 నుండి ₹60కి పెరిగిపోయింది. దీనివల్ల బి అనే వ్యక్తి కూడా ఇప్పుడు దీన్ని అమ్మాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. సో సి అనే వ్యక్తికి ₹60 పర్ షేర్ వాల్యూతో 1000 షేర్లు అమ్మేసి దగ్గర దగ్గర ₹60,000 తెచ్చుకుంటూ ₹20,000 ఆయన ప్రాఫిట్. ఇలా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి అమ్ముతూ ఉంటాడు. బట్ ఈ ఏ, బి, సి అనే ఈ ముగ్గురు వ్యక్తులు మనకి రోడ్ల మీద దొరికి వాళ్ళని పిలిచి ఇది స్కీము, ఇది కంపెనీ, ఇలా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. వీళ్ళంతా ఒక దగ్గర కూడే, ఒక దగ్గర చేరుకునే మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ 5,000 కంపెనీలో మనం చెప్తున్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్న వ్యక్తి కూడా ఆ మార్కెట్లో ఉండి ఉండాలి. సో ఇలా ప్రతి ఒక్కరిని ఒకటే చోటుకి చేర్చి ఎవరెవరు కొనాలనుకుంటున్నారో, అమ్మాలనుకుంటున్నారో మొత్తం చూసుకునే మార్కెటే మనం చెప్పుకుంటున్న స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేసేది మెయిన్గా 2 ఎక్స్చేంజెస్. ఒకటి ఎన్ఎస్సి, ఇంకొకటి బిఎస్సి. ఈ రెండింటి పేర్లు చాలామంది వినే ఉంటారు. ఈ ఎక్స్చేంజెస్ ఏం చేస్తాయంటే, స్టాక్ మార్కెట్ అనేది ఒక పెద్ద మార్కెట్ అయితే ఆ మార్కెట్లో 5,000కి పైగా కూరగాయల షాప్స్ ఉన్నాయి. ఆ కూరగాయల షాప్స్ అన్నీ 2 పెద్ద బిల్డింగ్లో వాళ్ళ నేమ్ని రిజిస్టర్ చేయించుకొని మనం ఆ బిల్డింగ్స్ ఆధారంగానే ఆ కూరగాయల మార్కెట్లో కొంత డబ్బు పెట్టగలుగుతాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించిన కొన్ని బేసిక్ స్టాటిస్టిక్స్ చెప్తాం. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. దీంట్లో దాదాపు 2,700 నుంచి 2,800కి పైగా కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. బిఎస్సి అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. దీంట్లో దాదాపు 5,500 నుంచి 5,700 కంపెనీస్ వరకు లిస్ట్ అయి ఉన్నాయి. అయితే ఈ బిఎస్సి అనేది చాలా పాత స్టాక్ ఎక్స్చేంజ్, దాదాపు 1875 నుంచి ఉంది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొక సింపుల్ విషయం ఏంటంటే, చాలామందికి స్టాక్ అంటే ఏంటిది, షేర్ అంటే ఏంటిదో అర్థం కాదు. సింపుల్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు రిలయన్స్, టాటా, విప్రో, ఇన్ఫోసిస్, ఈ 4 కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిరు. ఒక్కొక్క షేర్ మాత్రమే కొన్నారు. అలా నేను 4 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన అని చెప్పేసి చెప్పగలుగుతారు. అదే ఓన్లీ రిలయన్స్ కంపెనీలో ఒక 10 షేర్లు కొంటే నేను 10 షేర్లు కొన్నా, షేర్స్ కొన్నా అని చెప్పేసి చెప్తారు. కానీ 10 స్టాక్స్ కొన్నా అని చెప్పేసి చెప్పరు. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే షేర్స్ అని అంటారు, ఒక 3-4 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే స్టాక్స్ అంటారు. ఇది ఒక సింపుల్ డిఫరెన్స్. అయితే ఇక్కడ ఒక మెయిన్ విషయం ఏంటంటే, మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే సీదా ఎన్ఎస్సి, బిఎస్సి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేకపోతే వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి ఇలా స్టాక్ కొనిపెట్టండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు మనల్ని పట్టించుకోరు, కాళ్ళు కూడా లిఫ్ట్ చేయరు. దీనికోసం ఒక సింపుల్ ప్రాసెస్ అనేది ఉంది. కొన్ని కోట్ల మంది వేల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒక 2 బిలిగ్స్లో కాల్స్ ద్వారానో లేకపోతే ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసో
ఇంత పెద్ద ప్రాసెస్ని రన్ చేయలేం. దానికోసం వీళ్ళు మిడిల్ మ్యాన్ లాగా బ్రోకర్స్ని పెట్టేశారు. మనం ఒక బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా ఈ ఫలానా కంపెనీస్లో నేను ఇన్ని స్టాక్స్ కొనాలనుకుంటున్నా, ఇన్ని స్టాక్స్ అమ్మాలనుకుంటున్నా అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఎన్ఎస్సి బిఎస్సి దగ్గరికి వెళ్ళి ఆ స్టాక్స్ అమ్మడం కొనడం లాంటిది మన బిహాఫ్లో చేస్తారు. సో ఈ బ్రోకర్స్ గురించి ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు. మనం ఎక్కువగా వినే ఏంజల్ వన్, అప్ స్టాక్స్, జీరోదా, గ్రో, ఈ 5-6 కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్ బ్రోకర్స్. వీళ్ళ ద్వారానే మనం స్టాక్స్ కొనడం అమ్మడం లాంటివి చేయొచ్చు. అండ్ కొనాలంటే ఈ బ్రోకర్స్ దగ్గర మనం ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సింపుల్ డీమ్యాట్ అకౌంట్ అని చెప్పేసి అది చెప్తూ ఉంటారు. ప్రతి వీడియోలో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఐ థింక్ ఇక్కడి వరకు మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోయి ఉంటుంది. మనం ఏదైనా స్టాక్లో ఇన్వెస్టింగ్ చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా బ్రోకర్ ద్వారానే చేయాలి. దానికోసం అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్లో ఏంజల్ వన్కి సంబంధించి ఒక అకౌంట్ ఇచ్చిన, దాని ద్వారా మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఫ్రీగా ఒక సింపుల్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కొన్ని డీటెయిల్స్ చేస్తే అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. ఆల్రెడీ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేసినాం. ఆ వీడియో లింక్ ఇక్కడ ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఈ వీడియో మొత్తంలో మెయిన్ విషయానికి వద్దాం. అసలు స్వస్తిక్ స్టీల్ కంపెనీ 300 కోట్ల రూపాయల వాటాని కంపెనీ లోపల నుంచి తీసేసి మనకిస్తే వాళ్ళకేం లాభం ఉంటుంది? అసలు ఈ స్టాక్ మార్కెట్ లోపలికి నిజానికి కంపెనీస్ ఎందుకు ఎంటర్ అవ్వాలనుకుంటాయి? ఏం బెనిఫిట్ ఉంటుంది? దాని గురించి ఒకటి చెప్తాం. ఫస్ట్ మేజర్ బెనిఫిట్ ఏంటంటే, ఒక కంపెనీ బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి 1% ఇంట్రెస్ట్ నెలకి పడ్డా కానీ ఘోరం టెన్షన్ అయిపోతుంటుంది, కంపెనీ రన్ అవ్వదని చెప్పేసి చెప్పిన. కంపెనీ రన్ అవ్వాలంటే ఎంప్లాయీస్కి ఫిక్స్డ్ సాలరీ ఇవ్వాలి, వీళ్ళకి ఫిక్స్డ్ అమౌంట్ లోన్ లాగా కట్టాలి అంటే అది కాని పని. సో ఒక బిజినెస్ మనకి 300 కోట్ల రూపాయల అప్పు ఉంది అనే ప్రెజర్ ఉండడం వల్ల వాళ్ళు బిజినెస్ సరిగ్గా రన్ చేయలేరు. అందుకోసం స్టాక్ మార్కెట్ అనేది వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాల్సిన పని ఉండదు. కంపెనీ విలువ తగ్గితే స్టాక్ ప్రైస్ తగ్గుతుంది. కంపెనీ విలువ పెరిగితే జనాలు ఎక్కువ డబ్బు పెట్టడం వల్ల స్టాక్ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఒకటి కాదు, ఒక 10 ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా కానీ ఐపీఓ అనేది ఒక కంపెనీకి మేజర్ బెనిఫిట్. సెకండ్, బ్రాండ్ వాల్యూ. ఏదైనా ఒక కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్గా ఉండడం కంటే పబ్లిక్ కంపెనీ అయినప్పుడు దాని బ్రాండ్ వాల్యూ అనేది చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు మనం వింటున్నాం రిలయన్స్, టాటా, విప్రో, ఇన్ఫోసిస్, ఇవన్నీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీసే. సో వీటి విలువ లిస్ట్ అయిన తర్వాత చాలా ఎక్కువ పెరిగింది. వీటి స్టాక్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా ఎక్కువ మొత్తంలో వీళ్ళు ఎక్స్పాన్షన్ లాంటివి చేయగలిగారు. మూడోది, ఇప్పుడు మనం ముందు చెప్పిన ఎగ్జాంపుల్లో 1000 కోట్ల రూపాయల కంపెనీ విలువ, దాంట్లో 300 కోట్ల రూపాయలు తీసేస్తే 700 కోట్ల రూపాయలు ఓనర్స్ దగ్గర ఉన్న కంపెనీ వాటా. సో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో వెళ్ళడం వల్ల 300 కోట్ల వాల్యూ 600 కోట్లకు వెళ్ళిపోతుందో 700 క్రోర్స్ కూడా 1400 క్రోర్స్ వాళ్ళ డబ్బుని డబల్ చేస్తూ ఉంటుంది. అలా షేర్ ప్రైస్ పెరగడం వల్లనే కంపెనీ కూడా ఎక్కువ గ్రో అవుతూ ఉంటుంది. వాళ్ళ ఓనర్షిప్ అమౌంట్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే వరల్డ్లో ఉండే రిచెస్ట్ పర్సన్స్ అందరూ వాళ్ళ స్టాక్ ప్రైజులు పెరగడం వల్లనే వాళ్ళు అంత పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఎలాన్ మస్క్ స్టాక్ ప్రైస్ పడిపోతే ఆయన మీద ఉండే ఇంప్రెషన్ అంతా వెళ్ళిపోతే ఆయన వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ నుండి 10th పొజిషన్కో 100th పొజిషన్కో పడిపోవచ్చు. సేమ్ అనిల్ అంబానీ కూడా వరల్డ్స్ 4th రిచెస్ట్ పర్సన్ ప్లేస్ నుండి ఆయన స్టాక్ పడిపోవడం వల్ల ఇప్పుడు రిచెస్ట్ పర్సన్ కాదు కదా, బిలియనియర్ లిస్ట్లో కూడా లేడు. ఫోర్త్, ఈ కంపెనీస్కి బెనిఫిట్ ఏంటంటే ఎంప్లాయీస్కి ఈసాప్స్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆయన శాలరీ 20,000, కానీ దాన్ని 30,000కి పెంచాలి. ఆయన వేస్తున్న పనికి ఆయనకి 30,000 శాలరీ ఇవ్వాలి. సో ఎంప్లాయీ వచ్చి, సార్ నా శాలరీ ఇంత పెంచండి, నేను ఇంత వర్క్ చేస్తున్నా అంటే వాళ్ళు సింపుల్గా ప్రతి మంత్ ఫిక్స్డ్గా 10,000 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి, మా కంపెనీ ఈసాప్స్ ఇస్తున్నాం, ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్స్ ఇస్తున్నాం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పారు. అలా షేర్ ప్రైస్ పెరగడం వల్ల ఎంప్లాయీ దగ్గర ఉండే షేర్స్ విలువ పెరుగుతుంది. కొన్ని 100 మంది ఎంప్లాయీస్కి 10,000 రూపాయల శాలరీ ఫిక్స్డ్గా ఇచ్చే కంటే ఈ స్టాక్ ఆప్షన్స్ ఇచ్చేస్తే వీళ్ళకి కూడా బర్డెన్ అనేది తగ్గుతుంది. ఫిఫ్త్ది, ఏదైనా ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిపోతే వేరే కంపెనీని ఈజీగా కొనడం, అమ్మడం లాంటివి చేయొచ్చు. దాని ద్వారా వీళ్ళు ట్యాక్స్ బెనిఫిట్ కూడా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద 1000 కోట్ల రూపాయల కంపెనీ స్టాక్ మార్కెట్లో ఉంది. వాళ్ళు ఒక 100 కోట్ల రూపాయల కంపెనీని కొనాలనుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర ఉంటే 10% షేర్స్ని బ్యాంక్ దగ్గర పెట్టి ఆ 100 కోట్ల రూపాయల లోన్ తెచ్చుకుంటారు. దాని ద్వారా ఈ కంపెనీని కొనేసుకుంటారు. దీనివల్ల వీళ్ళు ఇక్కడ 100 crores రూపీస్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పటికీ గవర్నమెంట్కి రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అదే ఒక ఎంప్లాయీ 30% ట్యాక్స్ దీంట్లో కట్టాల్సి వస్తే 30 కోట్ల రూపాయలు గవర్నమెంట్ జాబ్ లోపలికే పోతాయి. సో ఇలాంటి వాటి నుంచి అవాయిడ్ చేసుకోవడం కోసం కూడా కంపెనీస్ యూజ్ చేస్తూ ఉంటాయి. ఇంత బెనిఫిట్స్ కంపెనీస్కి ఉంటాయి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడం వల్ల. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి లాభం ఉంటుందో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సింపుల్ కుల్లా లాజిక్ చెప్పాలంటే 10,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి 100 కోట్ల రూపాయల వెల్త్ క్రియేట్ చేయగలిగే ఒకే ఒక ఆపర్చునిటీ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది స్టాక్ మార్కెటే. ఎందుకు ఈ మాట అంటారంటే, మనం చాలాసార్లు రాకేష్ జున్జున్వాలా అనే వ్యక్తి పేరు వినే ఉంటాం. ఈయన చాలా ఫేమస్ పర్సన్, ఇండియన్ వారన్ బఫెట్ అంటూ ఉంటారు. ఈయన ఏం చేసిండంటే 2002-2003 సంవత్సరంలో
టైటన్ అనే కంపెనీ షేర్ అనేది రూ. 3, రూ. 5 దగ్గర నడుస్తుంది. సో ఆయన దగ్గర ఆ టైంలో 5 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ కంపెనీని నమ్మి మొత్తం రీసెర్చ్ చేసి దాంట్లో 5 కోట్ల రూపాయలు పెట్టి 20 ఏళ్ల పాటు ఆగిండు. అలా ఆయన 20 ఇయర్స్ పేషెన్స్గా దాంట్లో ఇన్వెస్ట్ చేసి కూర్చోవడం వల్ల 5 crores ఆయనకి 10,000 కోట్ల రూపాయల రెవెన్యూ తెచ్చిపెట్టింది. అందుకే రాకేష్ జుంజునవాలాని గ్రేట్ ఇన్వెస్టర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ప్రజెంట్ లేరు, బట్ ఆయన ఇన్వెస్ట్మెంట్స్ టిప్స్ మాత్రం చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. ఇలా ఒక నార్మల్ వ్యక్తిని రిచ్ చేయాలన్నా, ఒక రిచెస్ట్ పర్సన్ని అధపాతాళానికి దొక్కేయాలన్నా స్టాక్ మార్కెట్ ఒక్కటి ఉంటే చాలు. సెకండ్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మన మిడిల్ క్లాస్ వ్యక్తుల్లో ఈఎంఐ ప్రతి నెల కట్టాలి అనేది మన డిఎన్ఏలో ఇన్బిల్డ్ చేసేసారు. కానీ ఈ ట్రాప్ నుంచి ఎప్పుడైతే తప్పించుకొని ఈఎంఐ అనే థింగ్ని ఎస్ఐపి లాగా మనం ఎప్పుడైతే మార్చుకుంటామో మనం మన గ్రోత్కి ఒక స్టెప్ వేసినట్టు. ఎస్ఐపి అంటే ఏంటంటే సింపుల్గా చెప్తా, ఈఎంఐ అనే దానికి పండుగలు ఉండవు, పబ్బాలు ఉండవు, సండేలు సాటర్డేలు ఏవి ఉండవు. మనకి ప్రతిరోజు ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉంటుంది, మనం ఆ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. అండ్ ఈ ఎస్ఐపి కూడా అలానే, మనం పెట్టే డబ్బు ఈ కంపెనీస్ గ్రో అవ్వడం వల్ల కొంత పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చి పండుగలు పబ్బాలు ఇలాంటివి ఏ ఉన్నా సరే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఈఎంఐలానే పెరుగుతూ ఉంటుంది. ఈఎంఐ వల్ల మనం కిందికి వెళ్తూ ఉంటే ఎస్ఐపి చేయడం వల్ల మనం మన వెల్త్ని గ్రో చేసుకుంటూ ఒక మంచి పొజిషన్కి వెళ్తూ ఉంటాం. అండ్ ఈ ట్రాప్ నుంచి బయటికి వెళ్ళడానికి అదొక ఆప్షన్ మనకి. సో మూడో మెయిన్ పాయింట్ కుల్లా చెప్పేసి, ఒక రిచ్ డాడీ వాళ్ళ కొడుకుకి ఏం నేర్పిస్తాడంటే, సింపుల్గా నువ్వు ఒక ₹1,00,000 సంపాదించడం అనుకున్నానా, సీదా పోయి ఒక బిజినెస్లో లేకపోతే ఒక స్టాక్లను ఇన్వెస్ట్ చేయి. దాని నుంచి వచ్చే రిటర్న్ ఉంటుంది కదా, ₹1,00,000 నువ్వు ఒక షాప్లో ఇన్వెస్ట్ చేసినావు, దాని నుంచి నీకు ఒక నెల ₹3,000 వచ్చినాయి. ప్రతి నెల ₹3,000 వస్తూ ఉంటాయి. ఆ ₹3,000 నువ్వు రోజు గడుపు, చిన్నగా అమౌంట్ గ్రో చేస్తూ పో. ₹100 కోట్ల కంపెనీ కొన్నావు అనుకో, ₹3,00,000 నీకు వస్తున్నాయి నెలకి. ఆ ₹3,00,000 నీవి, 100 కోట్లు నీవి కాదు అని చెప్పేసి మనం ఒక యాసెట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చే రిటర్న్తో మనం మన లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలిగితే, ఈ ఒక్క థింగ్, ఇప్పుడు నేను చెప్పిన ఒక్క థింగ్ మీకు అర్థమైతే టాప్ 1% పీపుల్ ఎలా ఆలోచిస్తున్నారో అలా ఆలోచిస్తున్నట్టు. అండ్ అలా మనం ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకున్న ఆప్షన్స్ ఏంటివి? పోయి ఇలా అంకుల్ నేను మీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పేసి ఆయన ముందలే చెప్తే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. మనకు ఆల్రెడీ ఇంత మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాం. క్విక్ మనీ కాదు, క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేయాలి. ఇన్స్టెంట్ రిటర్న్స్ మీద కాదు. పేషెన్స్తో 10-20 ఏళ్ళు మార్కెట్కి ఇస్తే మనం మన వెల్త్ని సిగ్నిఫికెంట్గా గ్రో చేసుకోగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఇన్వెస్టింగ్ మీద మీ మైండ్ సెట్ చేంజ్ అయింది అనుకుంటున్నా, అండ్ ఒక కంపెనీ ఎలా డబ్బు సంపాదిస్తుందో కూడా తెలిసింది అనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియో డీటెయిల్డ్గా ఐపీఓ గురించి తీసుకొని రాబోతున్నాం. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి రావాలంటేనే ఐపీఓ అనేది మెయిన్ థింగ్. అండ్ స్టాక్ మార్కెట్లోకి మనం అడుగు పెట్టాలన్నా ఐపీఓ నుంచి డబ్బు డబల్ అవుతుంది అనే థింగ్ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రూఫ్ చూపించబోతున్నా. ఆ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని రాయండి. దాంట్లో ఐపీఓలో ఎలా మొబైల్ ఫోన్ ద్వారా ఇన్వెస్టింగ్ చేయగలుగుతారో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. దానికోసం ముందే డిమాట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకొని పెట్టుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.